కేంద్రం బలవంతంగా తెస్తున్న లేబర్ కోడ్స్ కి వ్యతిరేకంగా నెల్లూరులో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాంధీబొమ్మ నుంచి వీఆర్సీ కూడలి వరకు జరిగిన ఈ ర్యాలీలో కార్మిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కార్మిక నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి వారందరినీ క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చడం కార్మికుల హక్కులను హరించడమేనని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలియజేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కూడా ఈ నరేంద్ర మోడీ ఏవైతే లేబర్ కోడ్లు కరోనా సందర్భంగా ప్రపంచం మొత్తం కార్మిక వర్గం ప్రజలు బాధపడేటటువంటి పరిస్థితిని ఆసరాగా చేసుకొని కార్పొరేట్లకి అనుకూలమైనటువంటి చట్టాల మార్పిడిని చేశారు. పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా 4 లేబర్ కోడ్లుగా విభజించి కార్మిక వర్గ కడుపు కొట్టేదాని కోసం చేసిన ప్రయత్నానికి నిరసనగా దాదాపు 2020 నుంచి కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యంగా ముక్త కంఠంతో ఈ యొక్క లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి ద్రోహం చేసేటటువంటి మార్పులు చేశారు, వాటిని ఉపసంహరించుకోండి అని చెప్పి ముక్త కంఠంతో పోరాడారు. అట్లాగే ఫిబ్రవరి 12వ తేదీన మొన్న 36 కోట్ల మంది భారతదేశంలో ఉండేటటువంటి కార్మికులు, మధ్యతరగతి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఈ కార్మిక చట్టాల యొక్క సవరణని వ్యతిరేకిస్తూ జాతీయ సమ్మె కూడా జయప్రదంగా చేశారు. అయినా నరేంద్ర మోడీ సిగ్గు లేకుండా ఈ యొక్క కార్మిక చట్టాల సవరణ ఏవైతే చేశారో కోర్ట్స్ ని ఈ రోజు నుంచి ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలుకు పూనుకోవడం అనేది మనమందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం. ప్రజాస్వామ్యం అట్లాగే రాజ్యాంగం మీద నమ్మకం లేనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయనకి చెంచాలుగా తయారైనటువంటి మన ఆంధ్రదేశంలో ఉండేటటువంటి కూటమి లాంటి ప్రభుత్వాలు ఈ భారతదేశంలో కార్పొరేట్లకి పెట్టుబడిదారులకి అనుకూలమైనగా చేసినటువంటి ఈ యొక్క చట్ట సవరణని ముక్త కంఠంతో ఈ రోజు కూడా వ్యతిరేకిస్తూ అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు సంయుక్తంగా కార్మిక సంఘాలు పిలిపించాయి. ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా పలు ప్రాంతాలు